ప్రెజెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని రూల్ చేస్తున్న టైర్ 1 తెలుగు హీరోస్ ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా? ఇప్పుడు వాళ్ళ డెబ్యూట్ మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 6 పవన్ కళ్యాణ్ 1996 లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ. పవర్ స్టార్ మొదటి సినిమా సింపుల్ లవ్ స్టోరీ, కానీ ఆ యాటిట్యూడ్ ఆ బాడీ లాంగ్వేజ్ అప్పుడే యూత్ ని ఫిదా చేసింది. నెంబర్ 5 జూనియర్ ఎన్టీఆర్ 2001 లో వచ్చిన నిన్ను చూడాలని మూవీ. తారక్ మొదటి సినిమా పెద్ద హిట్ కాకపోయినా అదే హీరో తర్వాత మూవీ స్టూడెంట్ నెంబర్ 1 తో ఇండస్ట్రీకి షాక్ ఇచ్చాడు. నెంబర్ 4 రామ్ చరణ్ 2007 లో వచ్చిన చిరుత మూవీ. మెగా వారసుడని ఎంట్రీ ఇచ్చిన తన టాలెంట్ తోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ మూవీలోనే ఫైట్స్, డాన్స్, యాటిట్యూడ్ అన్ని ఫుల్ మాస్ లో చూపించాడు. నెంబర్ 3 అల్లు అర్జున్ 2003 లో వచ్చిన గంగోత్రి మూవీ. గంగోత్రి టైంలో ఈ హీరో అంటే ఎవరికీ అంచనా లేదు, కానీ అదే హీరో తర్వాత స్టైలిష్ స్టార్ గా, ఐకాన్ స్టార్ గా మారి ఇండస్ట్రీని తిప్పేశాడు. మనకు డాన్స్ అంటే మొదటిగా గుర్తొచ్చేది స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే. నెంబర్ 2 మహేష్ బాబు 1999 లో వచ్చిన రాజకుమారుడు మూవీ. ఈ బాబు ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ నుండే స్టైల్, స్వాగ్, క్లాస్, స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్లో చూపించాడు. ఈ మూవీ నుండే ఇండస్ట్రీని షేక్ చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. నెంబర్ 1 ప్రభాస్ 2002 లో వచ్చిన ఈశ్వర్ మూవీ. రెబల్ స్టార్ మొదటి అడుగు ఇదే. ఈ మూవీతో మంచి రఫ్ లుక్ ఇచ్చి పాన్ ఇండియా వైబ్ అయితే బిల్డ్ చేశాడు. ఇది సినిమా కాదు, ప్రభాస్ ఇండస్ట్రీని షేక్ చేయాలనుకున్న మొదటి అడుగు. చూసారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు చేసిన డెబ్యూ మూవీస్ ఏంటో. ఇందులో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.